కంట్రోలే అయితే చూపు ఎక్కడ ఆపా చెప్పు బాగా ఆపాల్సి వచ్చింది కాబట్టి తల్లి తండ్రి గురువులో 3వ స్థానం వచ్చారు. అప్పుడు 3వ స్థానం ఎవరు? తల్లి తండ్రి. 64 విద్యలు ఉంటారు. 65 భూమి విద్య అంటే ఆత్మ విద్య. అంటే భగవంతుడు అంతగా ఉన్నాడో ఒక చోట ఉన్నాడో చెప్పమ్మా. నీలో ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. నీలో ఉన్న దేవుడు చూడాలంటే నువ్వు శుద్ధి చూపుతుందా చేతులతో ఆ పోతన చాగయ్య తుకారం అందరూ వచ్చారు. వాళ్ళలాగా నువ్వు ఉండగలవా? ఉండొచ్చు. మానవ జరుగుతా హక్కు ఉపయోగించుకో. పోనీ శరీరం కొన్నావా? నువ్వు ఈ శరీరం కొన్నావా? అమ్మ నాన్న అమ్మారా? అది ప్రకృతి. ఆ ప్రకృతి ఎవరు సృష్టించారు? భగవంతుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆశ్రయం అందరూ ఒకటే. సృష్టి ఎలా జరిగిందో విచారణ చేయకూడదు. సృష్టి అందుబాటులో అవుతుంది. ఈ పంచభూతాలతో శరీరం ఉంది. ఇదే క్షేత్రం, ఇదే దేవాలయం, ఇదే విచారణ, ఇదే భక్తులు, ఇదే ఇంకోటి. మనిషితో కూడితే మానవులు కూడతారు. ఆ హక్కు ఎవరికి? మానవ జాతి ఆ దేవుడు. అదే జంతువులతో కూడితే జంతువులు కూడితే మనిషి కూడతారా? కానీ మానవ జన్మ ఎవరు గుర్తించారు? భగవంతుడు స్వయంగా తనలో ఉండి పిల్లలను చేస్తే మానవ రూపంగా ఉండి మానవ తత్వాన్ని, జీవ రూపంగా ఉండి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోమన్నాడు. ఎప్పుడు స్వతం తక్కువ మంచి ఇచ్చాడు. పిల్లలతో చదవాలి ఎన్ని సమస్యలు. సరే 5 నిమిషాలు సమస్య. టెన్షన్ అంటే ఇరిటేషన్, స్ట్రగుల్, ఆందోళన, భయం లేకుండా నీకుందా? భయం ఉందా లేదా? నీకుందా లేదా? నీకుందా లేదా? నీకుందా లేదా? ఉంది లేదా? లేదు. ఇస్తాను కొంచెం మన శాస్త్ర జ్ఞానం పక్కన పెడతాం, దేవుని పక్కన పెడతాం. అమ్మాని పిలవడానికి, పిల్లలకు పాలు ఇవ్వడానికి శాస్త్ర జ్ఞానం కావాలా? పుట్టుతూనే ఉందా? జంతువుల పిల్లలు పుట్టగానే పక్షులు గుడ్లు పెట్టడం సంభవంగా. కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ప్రతి జీవికి. అప్పుడు నిద్రపోవటానికి భగవంతుడు కావాలా? నిద్ర వస్తుందా లేదా? భయం ఆందోళనతో ఉంటే, ఆలోచనతో ఉంటే, సమస్యలతో ఉంటే నిద్ర పట్టింది మంటలు వచ్చేస్తుంది. నువ్వు కళ్ళకంట ఊహలో ఉంటావు. లేకపోతే నువ్వు దేవాలయం కట్టావు, దేవుడు కావాలి. ఊహలు ఎన్ని కట్టుకున్న భగవత నేను దేవాలయం సంకల్పం ఇచ్చాను భగవంతుడు. మాట్లాడి ఇవ్వాలి. ఆ సంకల్పం అందకపోయినా మరి 10 ఉపయోగిస్తున్నా. మరి వాసులు ఎవరు? ఇది దానికంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి నమ్మకంగా ఉంటున్నారా? ఏం చేస్తారు? అది ఉండాలి దానికి వాసు లేదు. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ రోజు ఇప్పుడు మన ఆలోచన, ఒక ఆలోచన మంచి చేస్తూ ఇంకో ఆలోచన ఇంతకన్నా అర్థంగా వచ్చే డబ్బులు వస్తాయి. అంటే ఒక ఆలోచన అన్నా, భావాలన్నా మీరేమన్నదమ్మా అసలు చూడొద్దు. భావం అంత మనసే నేను నాదనే భావంతో ఉంటాడు. ఆ నేను భావం తీసేయమన్నారు. తీసేయగలరా? అసలు నేను నాదనే భావం లేకుండా ఉన్నాడు సూక్తుడు ఎవడైనా? అది ఉండకూడదు. పరమాత్మ ఎక్కువగా ఉండరు. కానీ అంటే విష్ణు వ్యక్తులు కాకుండా ఉండదు. అక్కడ తిరుగుతాడు బాగున్నాయి. కానీ ఆ సమాజాన్ని నిర్మించినాక నేను నాదనే భావంతో, అజ్ఞానంతో, అహంకారంతో ముఖ్యమెక్కి కూడా మాత్రం అని కూర్చొచ్చి వచ్చే ప్రయత్నించినాడు ఎవరు? మానవుడు. అప్పటికేపడ్డా భాషంతులు, రామాయణులు, కృష్ణాంతులు, రామాంతాలు కూడా అదే చేశాక. కానీ మార్చలేమో. కానీ ఎవరికి వాళ్ళు ముక్తి పొందలేనాడు? నువ్వు నిద్రపోతే నాకు వస్తుందా? నీకు మోసం వస్తే నాకు ఇస్తారా? కాబట్టి ఎవరికి వాళ్ళే పొందారు. దానికి నేను సూక్ష్మమైన విధానం చెప్తాను. ఏ సాధన చేయక్కర్లా. ప్రతివాడికి ఏం కావాలమ్మా? ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ప్రశాంతంగా వెళ్ళిపోతే బాగుంటుంది. ప్రశాంతంగా వస్తుందని తెలుసా? ఏలుక అంటే తెలుసా? ఏలుక కాన్షియస్ స్పృహ ఉందా? ఇప్పుడు గబాన పడిపోయాడు, స్పృహ పోయింది. అక్కడ చెప్పలేము ఉందంట. అదేం మాట్లాడలేదు. ఏలుక అన్నా, ఎందుకంటే తెలియదు.
సింహం ఉన్నాడు. నువ్వు తెలుగు లేకుండా నాతో మాట్లాడతావా? అంటే ఉన్న తెలుగు కాదా? ఈ తెలుగుకి ఆ తెలుగు కావాలా? ఈ తెలుగు జ్ఞాపకం